ఇప్పుడే ఈ అల్ల పచ్చడి చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం. ఈ అల్ల పచ్చడి చేయడానికి ఫస్ట్ నేనైతే ఒక 200 గ్రామ్స్ ఎండుమిర్చి, 200 గ్రామ్స్ అల్లము తరిగి పెట్టుకున్నాను వాష్ చేసి. ఇదేమో ఒక 1/2 కిలో బెల్లం అనమాట. ఇది వచ్చేసి ఒక 200 గ్రామ్స్ మినుములు, ఒక 100 గ్రామ్స్ ధనియాలు, ఒక 50 గ్రామ్స్ జీలకర్ర, కొన్ని మెంతులు, అట్లాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు. ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాష్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ చింతపండుని ఇదిగోండి చూడండి, ఇలా బాయిల్ చేసిన వాటర్ ఇలా ఫస్ట్ కొంచెం చింతపండుని ఉడకబెట్టుకుంటాం నీళ్ళల్లో వేసుకొని. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మెంతులు ఉన్నాయి కదా, అవి ఫస్ట్ మెంతులు వేసేద్దామండి. ఇట్లా వేయించుకుందాం. తర్వాత అట్లాగే జీలకర్ర, తర్వాత అట్లాగే ధనియాలు. ఫస్ట్ ఇవి వేగాక కొంచెం తర్వాత నేను మినపప్పు వేస్తాను. మినపప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా వేగాలండి. ఈ సగం బాగా వేగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇగోండి కొంచెం వేగాక ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఈ చింతపండు బాయిల్ అవుతూ ఉంది కదా, ఆపేద్దామండి. అప్పుడు చల్లారిన తర్వాత గుజ్జు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంక ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు వేసేద్దాం. ఇవన్నీ కూడా బాగా సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఇవి కూడా వేగిన తర్వాత ఏం చేయాలో చూసేద్దాం. చూడండి ఎండుమిర్చి కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారాక మనం చట్నీ చేసుకుంటాం కాబట్టి తగినంత ఉప్పు దీని మీద వేసేసి చల్లారనిద్దామండి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇందాక ఆరబెట్టుకుని ఉన్నాం కదండి చింతపండు గుజ్జు, అది తీసి ఈనెలు అవన్నీ ఉంటే తీసేసి చింతపండు రసం తీసుకొని తర్వాత చివరికి చట్నీ ఎలా చేయాలని చూసేద్దాం. చూడండి తగినంత ఉప్పు ఇప్పుడు పొయ్యి కట్టేసేసి తగినంత ఉప్పు దీని మీద వేసుకున్నాం అనుకోండి. ఇది రాళ్ళ ఉప్పు కదా, ఏదైనా నీరు అది ఏదైనా ఉన్నా కానీ పోతుంది అన్నమాట. కొంచెం ఉప్పు చూసుకుని వేసుకుందాం, కావాలంటే లాస్ట్లో వేసుకుందామని అలా ఉంచాను. ఇంక ఇప్పుడు చింతపండు గుజ్జు తీసేస్తాను అండి. చల్లారిన తర్వాత చూడండి ఇట్లా ఏమైనా ఈనెలో ఇలా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా చిక్కగా వచ్చేదాకా మనం పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవేమో వేయించుకున్నాం కదండి, ఇదేమో ఉడకబెట్టుకున్నాం కాబట్టి చట్నీ ఒక 2 months అయినా సరే పాడైపోకుండా ఉంటుందన్నమాట. విడిగా పెట్టుకున్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లోనే అవసరం లేదు. ఇంకొంచెం ఇవి చల్లారాక మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవడమే. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బెల్లము చింతపండు రసము లాస్ట్లో వేసుకుందాం. ఇవి బాగా నలిగిన తర్వాత మిక్సీ పట్టుకొని నలిగిన తర్వాత లాస్ట్లో ఈ 2 వేసుకుందాం. బెల్లం ఇంత కూడా అవసరం లేదండి, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. కనీసం ఇంత అయితే పడుతుంది అన్నమాట. 200 గ్రాముల ఎండుమిర్చికి ఒక 1/2 కిలో బెల్లం అయితే పడుతుంది. లేదు ఇంకొంచెం తగ్గించుకుందామని తగ్గించుకోవచ్చు. ఏంటా వెనకాల సౌండ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, అట్ల పిండి వేసాను. ఇంకా రేపటికి చట్నీ చేద్దామని, అల్లం చట్నీ చేద్దామని చేస్తూ ఇలా మీకు చూపించేస్తున్నాను అనమాట. ఒక్కోసారి మిక్సీ మొత్తం శాంతం పడదు కదా, అందుకని మనం ఏం చేసేద్దామంటే ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని అప్పుడు ఇంకా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి కొంచెం నలిగింది కదా, ఇది కూడా వేస్తున్నాను. ఇదిగోండి అల్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్ ఉంది. ఇందాక ఆల్రెడీ నూనె బాండి ఉంది కదా, అందులోకి తీసేసాను అనమాట. దీనికి తిరగమాత కూడా అవసరం లేదండి చెప్పాలంటే.
ఇప్పుడే గ్రైండర్ ఆఫ్ చేసి మళ్ళీ చెప్తున్నాను. సో ఏంటంటే నూనె బాండి ఉంది కదా ఇందాక, అందులోకి తోడేసేసాను అనమాట పచ్చడి. చాలా అంటే చాలా బాగుంది. అస్సలు తిరగమాత కూడా అవసరం లేదు. చట్నీలోకైనా వేడివేడి అన్నంలోకైనా వేసుకుని తింటే ఆ టేస్టే వేరనమాట. మీరు ఎప్పుడైనా ఇలా అల్ల పచ్చడి చేశారా? చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.